నాకు కొన్నిసార్లు కొన్ని మాటలు బాధాకరంగా అనిపిస్తాయి. ఏంటంటే, శ్రమలలో కూడా దేవునిని బట్టి అతిశయించిన వారు భక్తులు. నా శ్రమలకు దేవుడే కారణమేమో, దైవ సన్నిధే కారణమేమో అనుకునే వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? అర్థమైందా తమ్ముడా? నా శ్రమలలో కూడా నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తానన్నారు అప్పుడు భక్తులు. ఇప్పుడు చిన్న శ్రమ కలిగిన ప్రార్థనకి వెళ్ళానందుకేనేమో, రక్షణ పొందానందుకేనేమో, మందిరానికి వెళ్ళానందుకేనేమో, మందిరం దగ్గరికి వెళ్ళానందుకేనేమో, మందిరం ముందు అందుకేనేమో, మందిరం దగ్గర ఉండటం వల్లేమో, మందిరంలో ఉండటం వల్లేమో ఈ పరిస్థితిని ఏమంటారు? అప్పటి కాలంలో భక్తులు అన్నారు, మీ శ్రమలలో కొంచెమైనా మాకు పాలిచ్చినందుకు వందనాలు అన్నారు. ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి బట్టి అతిశయించారు. కారణం ఏంటో చెప్పమంటారా? వాళ్ళ ఉద్దేశం ఉట్టి కట్టుకుని భూమి మీద ఎప్పుడు బాగా బ్రతకాలని కాదు. ఈ భూమి మీద ఎప్పుడొకప్పుడు నేను విడిచిపోతాను ఈ భూమిని, కానీ ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నేను పరలోకంలో ఉండాలని వారి ఉద్దేశం, నేను దేవునితో ఉండాలని వారి ఉద్దేశం, నేను యుగయుగాలు దేవునితో బ్రతకాలని వారి ఉద్దేశం. జీవించినంత కాలం ఈ భూమి మీద వాటి కోసమే భక్తి చేస్తే పరలోకానికి వెళ్లే భక్తి చేసే సమయం ఎప్పుడు? జీవించినంత కాలం అప్పుల కోసం, జీవించినంత కాలం ఆరోగ్యం కోసం, జీవించినంత కాలం క్షేమం కోసం, జీవించినంత కాలం సంతోషం కోసమే భక్తి చేస్తే పరలోకం వెళ్లే భక్తి ఎప్పుడు చేద్దాం?